जय रामचंद्र यादव अन्ना गारी की जय। पर्यटन ಮಾಡ್ತಾ ಸುಸ್ವಾಗತ। सागर मुरलीधर मीरा प्रभु राधेश्याम राजगोपाल ಗೋಡೆ ರಾಮಚಂದ್ರನ್ ಅವರು ಬಂದಿದ್ದು ನಮಗೆ ತುಂಬಾ ಸಂತೋಷಕರ ವಿಷಯ। కృష్ణం వందే జగద్గురు యాదవ ఎంప్లాయీస్ సొసైటీ ఐటీ వింగ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు బెంగళూరు గుంటూరు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి నన్ను ఆహ్వానించిన పెద్దలకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఆంధ్ర కర్ణాటక 2 రాష్ట్రాల నుండి ఇక్కడ విచ్చేసిన నా ఆత్మీయులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు కార్తీక మాసం కానప్పటికీ కూడా బెంగళూరు ప్రాంతంలో ఉన్న యాదవ ఎంప్లాయీసు ఆత్మీయులందరూ ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ అందరూ కలిసే ప్రయత్నం చేయాలని చెప్పి ఆ శ్రీకృష్ణ భగవానుడి పూజా కార్యక్రమంతో పాటు ఇక్కడ వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసి అందరినీ ఒక ఐకమత్యంతో ఏకతాటికి మైకై తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, బెంగళూరు అంటేనే భారతదేశంలోనే ఒక ప్రత్యేకత ఉంది. ఇది కేవలము కర్ణాటక రాష్ట్రానికి రాజధాని మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళైనా, అది చదువుకున్న వాళ్ళైనా, చదువు లేని వాళ్ళైనా, ఎలాంటి స్కిల్ ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరుకుతుందో లేదో అయితే తెలియదు, కానీ బెంగళూరుకు వస్తే మాత్రం ఖచ్చితంగా స్థిరపడతాము, ఏదో ఒక రకంగా మార్గం ఉంటుంది, అక్కడ ఉద్యోగం దొరుకుతుంది, ఉపాధి దొరుకుతుందనే ఒక నమ్మకం అనేది కేవలం భారతదేశంలో బెంగళూరు మీద మాత్రమే ఉంటుంది. ఈరోజు బెంగళూరు అంటే కేవలము కర్ణాటక వాసులే కాదు, ఈరోజు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వేలాది మంది ఈరోజు బెంగళూరులో ఉద్యోగ వ్యాపారాలు మిగిలిన వ్యవహారాల్లో ఇక్కడ స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రాంతం నుండి తీసుకుంటే ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా బెంగళూరులో ఆ గ్రామం నుండి లేని వ్యక్తి, అలాంటి గ్రామము నాకు తెలిసినంత వరకు చిత్తూరు జిల్లాలో అయితే ఎక్కడా ఉండదు. అంతటి గొప్ప స్థానమున్న బెంగళూరు, అంతగా అభివృద్ధి చెందుతున్న బెంగళూరు ఈరోజు ఇక్కడ స్థిరపడిన అందరితోటి కలిసే అవకాశం రావడము నిజంగా అదృష్టంగా భావిస్తూ, ఇదే అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినట్టయితే, ఇదే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్టయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. నేను ఎంతోమందిని చూస్తున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నప్పుడు రాయలసీమ జిల్లాలకు వెళ్ళినప్పుడేమో చాలామంది ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం బెంగళూరు ప్రాంతానికి వస్తున్నారు. అదే కోస్తా ప్రాంతము లేదంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెళ్ళినట్టయితే హైదరాబాద్ ప్రాంతమో మరో ప్రాంతానికే వెళ్తున్నారు. చాలామంది తల్లిదండ్రులకు దూరంగా, కుటుంబ సభ్యులకు దూరంగా ఉద్యోగాల కోసమో లేదా ఉపాధి కోసమో లేదా వ్యాపారాల కోసమో ఇష్టం ఉన్నా లేకపోయినా ఈరోజు బయటకు వచ్చి బ్రతికే పరిస్థితి
దేశం మొత్తం మీద తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆ దుస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అభివృద్ధి చెందడానికి, పారిశ్రామిక అభివృద్ధి చెందడానికి, అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా గత 30-40 సంవత్సరాల నుండి రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్వలాభం కోసము, దోపిడీ కోసము రాష్ట్రాన్ని, రాష్ట్ర వనరులను, సహజ వనరులను అన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నారు తప్ప కర్ణాటక రాష్ట్రంతో ఏమాత్రం తీసిపోని అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అది రోడ్ల మార్గం కావచ్చు, రవాణా మార్గం కావచ్చు, ఓడరేవులు కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, లేదంటే పంటలు పండించడానికి అనుకూలంగా ఉన్న భూములు కావచ్చు, పరిశ్రమలు తీసుకురావడానికి కావలసిన అనుకూలతలు కావచ్చు, జీవనదులు కావచ్చు, ఏ రకంగా తీసుకున్నా భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా అగ్రగామిగా అభివృద్ధి చెందడానికి కావలసిన అనుకూలతలు, అవకాశాలు, అర్హతలు అన్ని రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఆ పాలకులు కేవలం సొంత అభివృద్ధి పైన, రాజకీయాల పైన ఉన్న దృష్టి అభివృద్ధి పైన లేదు, రాష్ట్ర అభివృద్ధి పైన లేదు. కాబట్టి ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉంది. ఈరోజు ముఖ్యంగా ఉద్యోగస్తులు కావచ్చు, యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, దీన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చదువుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఉపాధి గురించి ఆలోచిస్తున్నాం, అంటే ప్లేస్మెంట్ గురించి ఆలోచిస్తున్నాం. ఈ ప్లేస్మెంట్ అనేది మన రాష్ట్రంలో కాకపోతే పక్క రాష్ట్రంలోనో, లేదా బెంగళూరులోనో, లేదంటే హైదరాబాద్లోనో, మరో చోటకొనో వెళ్తే ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దేన్ని బట్టి వస్తున్నాయి అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి. ఆయా ప్రభుత్వాలు, ఆ రాష్ట్రాలు యొక్క పాలసీలను బేస్ చేసుకొని అక్కడ ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ ఉంటున్నాయి. అంటే మా రాష్ట్రంలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి పలానా రాయితీలు ఇస్తున్నాము, భూములు ఇస్తున్నాము, లేదా ఆక్వా ఇండస్ట్రీ కోసమో, లేదంటే డైరీ ఇండస్ట్రీ కోసమో, లేదంటే ఫార్మా ఇండస్ట్రీ కోసమో, లేదంటే ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కోసమో, నర్సింగ్ యూనిట్స్ కోసమో, దాని మీద ప్రభుత్వాలు, పాలకులు తీసుకొచ్చే పాలసీలను బట్టి మనకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. మరి ఈ పాలసీని తయారు చేసేది ఎవరు అంటే పొలిటీషియన్స్. పాలకులు అంటే ప్రజాస్వామ్యంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు, ప్రజలు ఓట్లు వేస్తే గెలిచి అధికారంలో ఉన్న వాళ్ళే ఈ పాలసీలను తయారు చేస్తున్నారు. మరి ఈ పొలిటీషియన్స్ అధికారం ఎవరు ఇస్తున్నారంటే అల్టిమేట్గా ప్రజలే ఇస్తున్నారు. సో ఇక్కడ మనం కేవలము ప్లేస్మెంట్ గురించి మాత్రమే ఆలోచించకుండా ఈ ప్లేస్మెంట్ వెనక ఎవరు పాలసీలు తయారు చేస్తున్నారు, ఆ పొలిటీషియన్స్ను ఎన్నుకుంటున్న ప్రజల పరిస్థితి ఏంటి, ఈ ప్రజల్లో చైతన్యం తీసుకున్నట్టయితే, ప్రజల్లో చైతన్యం వచ్చినట్టయితే ఈరోజు బెంగళూరుతో పోటీగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనేక నగరాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఆ దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చినట్టయితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఈ ప్లేస్మెంట్స్ కావచ్చు, మనకు ఉపాధి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇది వ్యవస్థీకృతంగా అభివృద్ధి చెందుతుంది. ఉదాహరణకి ఈరోజు మనము సపోజ్ అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవాలంటే నేరుగా శబరిమలైకి వెళ్తే ప్రతి ఒక్కరికి దర్శనం వస్తుంది. కానీ నేరుగా మనం శబరిమలైకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి దాన్ని ఒక దీక్ష ప్రకారము 41 రోజుల పాటు దీక్ష ఉండి, ఆ నియమాల ప్రకారం ఉండి, ఇడుముడి కట్టి అక్కడికి వెళ్ళి 18 మెట్లు ఎక్కి అక్కడ స్వామిని దర్శనం చేసుకుంటే వచ్చే ఫలితానికి, నేరుగా మనం వెళ్ళి దర్శనం చేసుకుంటే వచ్చే ఫలితానికి ఏ విధంగా అయితే తేడా ఉంటుందో, అదే విధంగా మన రాష్ట్రం గురించి, మన ప్రాంతం గురించి, మన అభివృద్ధి గురించి ఆలోచించుకున్నట్టయితే, అక్కడ చైతన్యం తీసుకొని వచ్చినట్టయితే, ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చినట్టయితే మనకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. దీనంతటికీ జరగాలంటే పాలకుల్లో మార్పు రావాలి. పాలకుల్లో మార్పు రావాలంటే ప్రజల్లో మార్పు రావాలి. ఆ ప్రజల్లో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత యువత, చదువుకున్న ప్రతి ఒక్కరిది, ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళది. మా రాష్ట్రాల నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి బయటకు వచ్చి ఇక్కడ ఏదైతే ఉద్యోగాలు చేసి కుటుంబాలకు, పుట్టిన గ్రామానికి, ఊరికి దూరంగా ఉంటూ ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో మీ అందరూ కూడా
ఆ దిశగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అలా తీసుకున్న రోజు రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీకి అంతం పలికి ఒక సరికొత్త చరిత్రను రాసే అవకాశం ఉంది. కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణలో కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి, ప్రజా రాజకీయం కావాలి. ఈ దోపిడీ వ్యవస్థకు అంతం పలికి ఒక అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించే నాయకత్వం కావాలనే ఒకే ఒక్క ఆలోచనతో 2 సంవత్సరాల క్రితం భారత చైతన్య యువజన పార్టీని స్థాపించి ప్రభుత్వం ఏదైనా, అధికారం ఏదైనా, పార్టీ ఏదైనా ప్రజల తరపున ప్రభుత్వాలు తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేస్తున్నాననే విషయాన్ని ఈరోజు మీ అందరికీ గుర్తు చేస్తూ, ఈ పోరాటం నా వ్యక్తిగతమైనదో లేదా పదవి కోసమో లేదా ఎలక్షన్ కోసమో అనేది మాత్రం కాదు. ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ అధికారం కావాలి, బహుజనులకు అధికారం కావాలి. 2 దోపిడీ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేస్తున్న దోపిడీకి అంతం పలికి ఒక మార్పు దిశగా తీసుకురావాలనే ఒక ఆశయంతో నేను చేస్తున్న పోరాటానికి మీ అందరి మద్దతు ఉంటుందని, ఆ దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండడం వల్ల ఇప్పటికే సమయం ఆలస్యం అయిందనడం వల్ల మీ అందరి అనుమతితో, పెద్దల అనుమతితో సెలవు తీసుకుంటున్నానని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ ಮಚ್. ಅವರ ಜಾಗದಲ್ಲಿ ಆಸೀನರಾಗಬೇಕು. ರಾಮಚಂದ್ರನ್ ಅವರಿಗೆ ಕಾಲಾವಕಾಶ ಕಮ್ಮಿ ಇರೋದ್ರಿಂದ ಅವರು ರಾಮಚಂದ್ರನ್ ಅವರಿಗೆ PCY ಪಾರ್ಟಿಗೆ ఫాస్ట్ ఓకే ఓకే మళ్ళీ వస్తాను, ఇంకొకసారి కలిసే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ ప్రోగ్రామ్ లో. థ్యాంక్ యూ.